వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అంత్యోదయ తత్వం, సేవాభావం, సుశాసన దృక్పథం మరియు సంస్థగత బలోపేతంపై కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్ధాంత పరంగా బలమైన కార్యకర్తలే బలమైన సంస్థకు పునాది అని పేర్కొన్నారు. వికసిత భారత నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, పోదుగంటి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఉప్పల వెంకటేష్ పరామర్శించారు. పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడిన ఆయన వర్షాల వల్ల వరిధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవటం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై స్పందించిన ఉప్పల వెంకటేష్ రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని, రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మీద, బండ్ల మీద, ఎవరి పొలాల కాడ వాళ్ళ బండ్ల మీద ఇప్పుడు మా మండలంలో ఎక్కువ ఒక 5,000 క్వింటాలు ఉంటాయి నా అభిప్రాయం. ఇంకా కూడా చూడండి, కొన్ని సేల్ ఉన్నాయి, ఇంకొక 20% ఇంకా కట్ చేసి సేల్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ నాకు అందిన వార్త ఏంటంటే గవర్నమెంట్ మే 1 నుంచి ఇంకా కొనదు అనేది చెప్తున్నారు. ఇంకోటి జూన్ 1 నుంచి ఇక 10 days అయ్యి కొనక ఒక్కడే సింగిల్ విండోలో వెంకటరెడ్డి అని పేరు సెక్రటరీ పాపం కష్టపడుతున్నాడు, తిప్పలాడుతున్నాడు. ఎవరు అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుంటారు. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. రైతుది ఎట్లుందంటే ఇవాళ అసలు వాడు కట్ చేస్తే మిషన్కు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రైతుకు. అమ్మాని మనమే పెట్టుకోవాలి, మనమే బార్దాను, మనమే ట్రాన్స్పోర్ట్ ఓడోడు తీసుకుపోయాడంటే ఆడ దీపోసు, రాయనపేట దీపోసు, నిన్నమో నాక ఏడు దీపం అంటే ఆడ దీపం. అసలు ఇంత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే బోనం తాట అందరికి ట్రాక్టర్లు ఉంటాయా, అందరికి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా, ఇవన్నీ పెట్టుకొని అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. ఏది ఏమని ఉండని ఇప్పుడున్న పరిస్థితి. రాత్రి కూడా వర్షం వచ్చింది అనుకో, ఇవంతా రోడ్డు పాల కింద బ్రిడ్జ్ కింద మా పొలాల కింద పోతాయి. ఇప్పుడు దారుణంగా ఉంది. అందుకొరకని ఏది ఏమన్నది రాజకీయం కాదు, రైతులను ఆదుకోవాలి. ఈ మక్కలను కొని ఇది చేస్తే బాగుంటుంది. ఒడ్లు కూడా ఏమవుతుంది, ఒడ్లు బస్తాకు 3 కిలోలు కట్ చేస్తున్నారు. ఆ ఒడ్లు చూడండి ముందర, ఒడ్లు ఎంత బాగున్నాయి. మీరు ఒక్కసారి ఒడ్లు పరిశీలన చేసి చూడండి. బస్తాకు అంటే క్వింటాల్కు 9 కిలోలు. ఇక రైతు ఎక్కడ యూజ్ చేస్తే ఇంకోటి బయట అమ్మితే ఎవడు కొనే పరిస్థితి లేదు. బయట అమ్మితే 1600-1700 కొంటారు మక్కలు. ఇలా ఒక ఎరువు బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి బాగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మంచి రేటు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, మంచి రేటే. కానీ ఏంటంటే ఉన్న గింజలు రైతులు తన కొట్టే బాగుంటుందని నా అభిప్రాయం. 10 రోజుల నుంచి బంద్ చేసారు. ప్రతి చిన్న రైతు కూడా కండకు నీళ్ళు పెట్టుకుంటుండు. ఇది దారుణమైన పరిస్థితి. ఇది రాజకీయంగా ఓట్లు వచ్చినాడు చూసుకోవాలి, కానీ ఈ విధంగా రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మనం కూడా చెప్పేది, నేను రాజకీయంగా చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీడియా కూడా చెప్తున్నా, 10 రోజుల నుంచి అసలు శుచి చేద్దాం అనుకున్నా, కానీ చాలా ఇబ్బంది. ఇప్పుడు నా సొంత నాకు అన్ని అంగులు ఉన్నా నేను ఇబ్బంది పడుతున్నా. రైతులు ఇలా చాలా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేసి ఈ మక్కలు తొందర లోపల రేపు 24 గంటల్లో ఇది కాదు, ఈ రోజు రాత్రి గిట్ట వర్షం పడ్డది అనుకో, మొత్తం గంగపాలు అవుతాయి. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. మరొకసారి రైతులను దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతు రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని, పేదవాళ్లను నిలువరిస్తామని ఓట్లు వేయించుకొని రాజ్యాధికారాన్ని పొందిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రైతులు ఈరోజు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. మొన్న వర్షాలు వస్తే ఎలికట్టె గ్రామంలో నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి, తలకొండపల్లిలో కొట్టుకుపోయినాయి, యామనియల్లో కొట్టుకుపోయినాయి, కల్వకుర్తిలో కొట్టుకుపోయినాయి. దిక్కు లేదు. ధాన్యం నీటి వరదలలో పారిపోతుంటే రైతు విలవిలలాడిపోయిండు. ఇక్కడ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో రోడ్డు పైన మొక్కజొన్నను పండించి 6 కాలం పంట పండించి రోడ్డు పైన ఎండబెట్టిరు, కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయిత ధరకు, మద్దతు ధరకు ప్రభుత్వం ఖరీదు చేయాల్సిన బాధ్యత
ఈరోజు ముఖ్యమంత్రులేమో మంత్రులేమో ఒక గింజాను కూడా వదలము, ఖరీదు చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ వస్తే తెలుస్తుంది, కల్వకుర్తి తాలూకా కేంద్రంలో మార్క్ఫెడ్కు గోదాం లేదంట. వాళ్ళు 2 రోజులు వారం రోజుల నుంచి వాళ్ళు తూకాలు ఆపేసిరట. ఎక్కడ అమ్ముకోవాలి రైతు? ఇదే అదునుగా దళారులు వాళ్ళను దగా చేస్తామని చూస్తుంటే వాళ్లకు కొమ్ము కాస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, నాయకులు. మరి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, కల్వకుర్తి తాలూకాలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు కూడా పండించిన పంటను రైతును కన్నీళ్ళల్లో నీళ్లు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు మళ్ళా వచ్చే రోజులలో అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా మిత్రులు రైతులు ఇప్పుడే చెప్పారు, తమ్ముడు మాట్లాడుతూ మాకు పాల బిల్లు రావడం లేదంటారు. అసలు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు తెలంగాణలో రాష్ట్రాన్ని నలుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, ఇచ్చిన 10,000 సక్కంగా రైతులకు ఇవ్వలేదు. 3 పంటలు రైతుల నోట్ల మట్టి కొట్టిర్రు. ఈరోజు పండించిన పంటను ఖరీదు పంటను కొనుగోలు చేయలేదు. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నాడు. వర్షం వస్తే తడిసిన వడ్లను కూడా కొన్నాడు, రంగు మారిన వడ్లను కూడా కొన్నాడు. మక్కలైతే పొలాల దగ్గర పోయి పంటలు తూకాలు వేసిన రోజులు ఉన్నాయి. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము కొన్న ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని అజమాయిషి చేసి నిలదీస్తా అంటున్నాడు. కిషన్ రెడ్డి ఇంటికాడ ధర్నా చేస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి, మరి నీ ఇంటికాడ వచ్చి ధర్నా చేయాలనా? మరి నీ ఇంటికాడ వచ్చి ధాన్యం రైతులు దింపాలనా అని అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని. అన్నా, పక్కనే నీ ఊరుకున్న ఊరు మాది, నీకు ఆనుకోనున్న 10 కిలోమీటర్ల దూరంలోనే నీ రాజ్యంలో, నీ సంస్థానంలో, నీ రాజ్యాధికారంలో రైతుకు న్యాయం జరగట్లేదన్నా రేవంత్ అన్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు కాపాడుతావని నేను అడుగుతున్నా. నీ కొండారెడ్డిపల్లి ఊరుకున్న 10 కిలోమీటర్ల రైతులకు న్యాయం జరగక రోడ్డు మీద పోసుకొని వడ్లు 10 రోజులు 15 రోజులు తూకాలు వేయకుంటే వరదలల్లా కొట్టుకుపోతున్నాయి. ఇక నువ్వు రాష్ట్రం మొత్తం ఏం పరిపాలన చేస్తావన్నా? ఎక్కడ నీ పరిపాలన పారదర్శకత? పేదోడికి అండగా ఉంటది, ఇది ప్రజాప్రభుత్వం అవుతుందని నేను అడుగుతున్నా. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, మీరు పరిపాలనలో విఘ్నులు అనేది మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళను కాపాడుకుంటామనే నమ్మకం మీ మనస్సాక్షి ఉన్నట్టయితే, కాలం పోయే లోపే, రైతుకు కన్నీళ్ళు వచ్చే లోపే వాళ్ళను కన్నీళ్లు పెట్టించకుండా సకాలంలో ధాన్యాన్ని కొని ఆ కొన్న ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించి వాళ్ళ కష్టాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు అంతా వాళ్ళ ఖాతాలో వేస్తే మీరు నిజమైన రైతు సేవకులు, రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధుని ఎంబడే వేయాలి. రైతులకు రావాల్సిన పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి ఇచ్చేది, 3 నెలలకు 4 నెలలకు దిక్కులేవు. విజయ డైరీని ఈరోజు దాన్ని సరళికిస్తురట, దాన్ని ఏంది విశదీకరిస్తురట, దాన్ని ఇంకా తొక్కేస్తురు అనేది అర్థమవుతుంది. రైతులకు 3 నెలలకు 4 నెలలకు పాలు పోసినోనికి పైసలు ఇవ్వలే. లీటర్ వాటర్ బాటిల్ కొంటే 20-30 రూపాయలు ఉంది. అలా నువ్వు ఇచ్చే 30-32 రూపాయల పాల బిల్లు 3 నెలలకు 4 నెలలకు రాకపోతే వాడు దానేం పెట్టాలి, వాడేం బతకాలి? ఏ రకంగా రైతు రాజ్యం ఈ రోజు కావాలి? రైతు వ్యవసాయం మీద బ్రతికేటోళ్ళు, వాళ్ళ బతుకు తెలుగు జీవన విధానం ఏ రకంగా పెరగాలి, ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఆ కుటుంబాలను పెరగాలి, పేదరిక నిర్మూలన ఏ రకంగా జరగాలి, ఏ రకంగా సమాజం ఏర్పడాలి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఇది పూర్తి నిదర్శనం. మీ 2.5 సంవత్సరాలలో మీరు పరిపాలించిన పరిపాలన. రైతులకు రుణమాఫీ సరిగా ఇవ్వలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, అదేంది రైతులకు ఇన్సూరెన్స్ చక్కగా చేయలేదు. పోనీ 6 నెలలకు ఒకసారి పంట పండించిన దాన్ని మీరు సకాలమైన దానికి అది నాబార్డు నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయించింది. దీనికి మద్దతు ధరను ఇస్తూ ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక వనరులను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏంది, పండించిన పంటను కొని గోడౌన్లలో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని డబ్బు రూపంలో చేసుకోవాలి, రైతుకు మద్దతుగా ఉండాలి, నష్టపోయినా ప్రభుత్వాలు నష్టపోవాలనే దానికి మద్దతు చేస్తుంది. దాన్ని కూడా నిలువరించలేకపోతే మీ నాయకత్వం ఏ రకంగా
నిరూపణ అయింది. మీ నాయకత్వం ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులకు, ప్రజలకు, పేదోడికి అండగా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిదర్శనమైంది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కల్వకుర్తి బిడ్డగా, కల్వకుర్తి ప్రాంతంలో ఒక పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నాయకుడిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 6వ నెల 1వ తారీఖుకే బంద్ చేస్తామన్నారట మార్పేడోళ్ళు. 1వ తారీఖు 2వ తారీఖు బంద్ చేయడం కాదు, రైతుతోనున్న ప్రతి బస్తా, ప్రతి గింజ తూకం వేసి గవర్నమెంట్ కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడే బంద్ చేయాలి. అది ప్రభుత్వం తీరు. ఇది మీ ఇంట్లో నుంచి వస్తున్న డబ్బు కాదు. ఈ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రజల సొమ్మును, ప్రజల ద్వారా వసూలైన ట్యాక్సుల సొమ్మును, ప్రజా ధనాన్ని పేదోడికి అంకితం చేయాలని ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా మీరు నిర్మాణాన్ని నడుపుతున్నారు రాజ్యాధికారంలోకి వచ్చినందుకు. అంతే తప్ప మీకేదో మీ చేతిలో అధికారం ఉంది, మీకు చెక్ పవర్ ఉందని మేము చెప్పట్లేదు. నిర్ణయాలు సకాలంలో తీసుకోండి, అధికారుల పైన ఒత్తిడి తీసుకురండి, పేదోడికి అండగా ఉండే కార్యక్రమాలను చేయండి. వాడు 6 కాలం పండించిన పంటను వర్షాధారంలో కలిసిపోయినప్పుడు, అది ఆయన కడుపు మండి ఆకలికి చచ్చిపోయినాకనో నువ్వు అన్నం పెడితే, నీళ్లు పోస్తే, గంజి పోస్తే దాంతో ఏం ప్రయోజనం ఉండదు. సకాలంలో మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని, మొక్కలు కానీ, ఒడ్లు కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, పొద్దుతిరుగుడు గింజలు కానీ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉంది. కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధును మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు అని నిరూపణ జరగాల్సిందంటే, నిరూపణ చేసుకునే నాయకులైతే నిజంగా మీరు మీలో చీము నెత్తురుండి, మానవత్వం ఉండి, మనస్సాక్షి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అంకితం అవుతాం, ఓట్ల ముందు మీరు చెప్పిన దానికి నిదర్శనంగా కట్టుబడి ఉంటామనేది నిజాయితీ నిర్మోహమాటంగా మీరు చూయించుకోవాలనుకుంటే, ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధును వెంబడే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రతి గింజను, పండించిన గింజను రైతులకు మద్దతు ధరకు కొని వాళ్ళ డబ్బులు వాళ్లకు చెల్లించాలని కోరుతున్నా. ఈ సందర్భంగా ఊర్కొండ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాప్య వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హాజరై ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ చరిత్రను, ఉద్యమ సమయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, ప్రజల పోరాట స్ఫూర్తిని ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరవలేనని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమ విశేషాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా తాను నిలిచానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదవిని గట్టిపోతలాగా తుంచివేసి రాష్ట్రానికి సుగమంగా సార్ గారు రాజీనామా చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలలో నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి రిక్కి తేజ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థుల మధ్య జరిగిన ఈ పోటీల్లో తన సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యం, వినూత్న ఆలోచనలతో రూపొందించిన కళాఖండం ద్వారా రిక్కీ తేజ ప్రశంసలను అందుకొని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం ద్వారా తుమ్మలపల్లి పాఠశాలకు, బంగూరు మండలానికి, నాగర్ కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిక్కీ తేజను ప్రశంస పత్రం, మెమొంటంతో సత్కరించి అభినందించారు. ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. Ricky Tej from UPS Tummalpalli, Nagar Karnool. He got first prize in the drawing competition. Thanks for watching.